శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహించబడు. చేరువారికి కోరువారికి అనుగ్రహించబడు. ఆశీర్వాదాలన్నీ నావే. ఒక వృక్షశాస్త్ర పాఠం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమా 15:13. ఈ అద్భుతమైన వచనం అనేక ఇతర సత్యాలకు మన హృదయాన్ని తెరిచే తాళం చెవిని కలిగి ఉంది. రక్షణ సిద్ధాంతం గురించి తాను రాసిన ఈ గొప్ప ప్రబంధం ముగింపులోనికి పౌలు వస్తున్నాడు. మానవుని పాపస్థితి నుండి బయటపడాలంటే రక్షకుని ఆవశ్యత గురించి మరియు రక్షణ పరిశుద్ధపరచబడుట అనే దేవుని ఏర్పాటును గురించి వివరిస్తూ పౌలు ఈ చివరి అధ్యాయంలో విశ్వాసులు ఒకరికొకరు చేయవలసిన పరిచర్య గురించి, మన జీవితాలపై మన రక్షకుడు చూపుతున్న ప్రభావం గురించి ఇతరులతో ఏ విధంగా పంచుకోవాలో తెలియజేస్తున్నాడు. ఈ వచనంలో క్రీస్తు యొక్క అనేక కృపలలో నుండి ప్రత్యేకంగా 2 కృపలను గురించి మనకు తెలియజేయబడుతుంది: సంతోషము, సమాధానము. ఈ 2 గలతీ 5:22లో ఆత్మఫలంగా చెప్పబడ్డాయి. అయితే బైబిల్లోని మరే ఇతర వచనాలలో కూడా ఈ 2 దివ్యమైన లక్షణాలను పుట్టించటం గురించి రోమా 15:13లో చెప్పబడినంత సామాన్యంగా చెప్పబడలేదు. ఫలము అనే పదము వాటంతట అవే ఉత్పత్తి అయ్యే సంతోషము మరియు సమాధానం గురించి మరియు ఇతర 7 లక్షణాల గురించి అర్థం చేసుకున్నట్టుకు మనకు సహాయపడుతుంది. వృక్షశాస్త్రంలో వృక్షాలు పోషకాలను గ్రహించి వాటిని పూలుగా, పరిమళంగా, పండ్లుగా మారుస్తాయి. ఇది ఒక స్వాభావికమైన ప్రక్రియ. ఎన్ని క్రమమైన ప్రయత్నాలు చేసినా సంతోషము, సమాధానం అనే వాటి పురోభివృద్ధి మరియు వెల్లడిపరచబడుట అనునవి మాత్రం యాంత్రికం కానే కావు. అంతేకాదు, ఇవి మనం చేసే ప్రయత్నాల వలన కానీ, మనం ఎంత జాగ్రత్తగా ప్రయత్నించినా కానీ, లేక చట్టబద్ధంగా కానీ, మనం ఎంత విధేయత ప్రదర్శించినా కానీ, అనుకరించినా కానీ, మనం ఎన్ని రకాల నైపుణ్యతలు సంపాదించినా కానీ వాటిని మనం పొందుకోలేం. ఈ క్రీస్తు కృపావరాల ఆయనలోనే ఉంటాయి. ఆయనలో ఆయన పని ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. ఈ పరలోక సంబంధమైన వరములు పాలుభాగస్తులైన వారందరూ, అనగా ఆయన యందు విశ్వాసముంచిన వారు, సంతోషమును, సమాధానమును వారి జీవితాల ద్వారా ప్రదర్శించుటకు అవసరమైన అన్ని వనరులు కలిగి ఉండాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రతి వరమునకు ఆధారభూతుడు, నిరీక్షణకు ఆధారమైన దేవుడే. ఈ ప్రతి వరము క్రీస్తు కార్యం ద్వారా మనకు అందుబాటులోనికి రాగా ఈ వరములు పరిశుద్ధాత్మను శక్తి ద్వారా మనకు బయలుపరచబడుతున్నాయి. ఈ వాక్య భాగంలోని మూలాంశం విశ్వాసము ద్వారా అనేది. మన విశ్వాసం చూపించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. రోమా 10:9లో స్పష్టంగా చెప్పబడిన రక్షణ ప్రక్రియను మనం తప్పక విశ్వసించాలి. దేవుని వాక్యం పట్ల ఇదే రకమైన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తే మన జీవితాలలో సంతోషము, సమాధానము మరియు పెద్ద జాబితాలో ఉన్న ఇతర కృపావరాలన్నీ మనం పొందుకుంటాం. సంతోషం, సమాధానములకు క్రీస్తు మాత్రమే కారకుడని నేను విశ్వసిస్తున్నానా? ఆ విధంగా విశ్వసిస్తే ఈ కృపావరాలన్నీ నా జీవితంలో యథేచ్ఛగా అనుమతించబడి, వాడబడి, పురోభివృద్ధి చెంది ఈ చెడు లోకంలో నేను ప్రభువును సేవిస్తూ జీవిస్తున్న నా జీవితం ద్వారా అందరికీ కనిపిస్తాయి. తండ్రి, క్రీస్తులో నీ సంతోషం మరియు నీ సమాధానం అంతటినీ దయచేసినందుకు వందనములు. నేను వీటిని కలిగి ఉన్నానా లేదా అని కొన్నిసార్లు సందేహించానని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇవి నా మనసులో
జీవితంలో నా మాటలలో ఉపయోగించాలని నిర్ణయించుకుంటున్నాను.